హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో 2 వీడియో క్లిప్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో 2 యాక్సిడెంట్లు అనేది జరిగాయి అన్నమాట. సో ఈరోజు ఒకటి అండ్ నిన్న ఈవినింగ్ టైంలో ఒకటి అనమాట. అండ్ ఆ వీడియో క్లిప్స్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది సాధారణ యాక్సిడెంట్ కాదండి. ఎంతో కష్టపడి రైతన్న పంట పండిస్తే సో ఆ పంట మొత్తం నేలపాలైంది. అండ్ రైతన్నలు పొలంలో ఎంతో కష్టపడి పంట పండిస్తారండి. సో ఎంతో ఖర్చు చేసి పంట అనేది తీస్తారనమాట. అండ్ అలాంటి కష్టపడి పండించిన పంటకి మార్కెట్ చేరే సమయంలో ఇలా ప్రమాదానికి గురైతే రైతన్నకు వచ్చే నష్టం మాటల్లో చెప్పలేనిదండి. అండ్ డ్రైవింగ్ అంటే కేవలం వాహనం నడపడమే కాదండి, బాధ్యతతో నడపడం. అండ్ చాలామంది డ్రైవర్లకు అండ్ బులోరా డ్రైవర్ అన్న వాళ్ళకు నేను ఈ వీడియో ద్వారా అందరికీ షేర్ చేస్తున్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్, మీరు ఓపికతో ఈ వీడియో అనేది చూడండి అండ్ ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నా బాధ్యతతో నేను ఒక యూట్యూబర్గా అండ్ టమోటా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నటువంటి యూట్యూబర్గా నేను మీకు తెలియచేస్తున్నాను. అండ్ రాత్రింబవళ్ళు వరుసగా ట్రిప్పులు చేస్తూ సరిగ్గా నిద్రపోకుండా నిద్ర మత్తులో వాహనం నడపడం చాలా ప్రమాదకరం అన్న. అండ్ కళ్ళు మూసుకొని పోతున్నాయంటే వాహనం ఆపేయండి దయచేసి. ఇంకొంచెం దూరమే ఉంది, మార్కెట్కి వెళ్ళి ఆపేస్తాను అని మాత్రం అనుకోవద్దు. ఆ కొన్ని కిలోమీటర్లే జీవితాన్ని మార్చేయచ్చు. అండ్ అలాగే వాహనంపై పరిమితికి మించిన లోడ్ కూడా వేసుకోకండి. ఎక్కువ లోడ్ అంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అనిపించవచ్చు, కానీ వాహనం అదుపు తప్పితే ఆ ఒక్క లోడ్తోనే రైతన్న పంట మొత్తం పోతుంది. అండ్ అలాగే డ్రైవర్ ప్రాణం కూడా ప్రమాదంలో పడే అవకాశం చాలా అంటే చాలా ఉందండి. రోడ్డుపై వేగం తగ్గించండి అండ్ మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉంటూ అండ్ వర్షం పడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా వాహనం అనేది నడపండి. అండ్ బ్రేక్లు, టైర్లు, లైట్లు ముందుగానే చెక్ చేసి పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా నిద్రగా ఉంటే డ్రైవింగ్ చెయ్యకండి దయచేసి. అండ్ మీ కుటుంబం ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంది. అండ్ అదే సమయంలో మీ వాహనంలో ఉన్నది కూడా కేవలం టమోటా లోడ్ కాదన్న. అండ్ ఒక రైతన్న ఎన్నో నెలలు కష్టపడి పండించిన పంట, ఆ పంట సురక్షితంగా మార్కెట్కు చేరితేనే రైతన్నకు ఆశ అనేది ఉంటుంది. కాబట్టి డ్రైవర్లందరికీ కూడా నేను నా మాటగా చెప్తున్నాను, ట్రిప్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదన్న. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రైతన్న పంట కూడా వృధా కాకూడదు, డ్రైవర్ ప్రాణం కూడా ప్రమాదంలో పడకూడదు. వేగం కంటే భద్రత ముఖ్యం, లోడ్ కంటే ప్రాణం ముఖ్యం, ట్రిప్పు కంటే కుటుంబం ముఖ్యం. ఈ మాటలు మాత్రం మీరు ముఖ్యంగా గమనించుకోండి. మీకు ఒక చెల్లెలుగా నేను చెప్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీరు మీ తోటి డ్రైవర్ అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా వెళ్ళండి, రైతన్న పంటను సురక్షితంగా మార్కెట్కి చేర్చండి. అండ్ రైతన్న ఎంతో కష్టపడుతున్నారండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రైజెస్ ఏమాత్రం లేవు, చాలా నష్టపోతున్నాడు. అండ్ ఇంకా నష్టపోకూడదు అనే నా మనవి. అండ్ రైతన్న పంటను సురక్షితంగా మార్కెట్కు చేర్చండి. రైతన్న కష్టం రోడ్డుపైనే నష్టపోకూడదు, డ్రైవర్ ప్రాణం కూడా రోడ్డుపైనే ఆగిపోకూడదు. ఇది మీరు గమనించుకోగలరు. అండ్ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. అండ్ కళ్యాణదుర్గం ఏరియా నుంచి మార్కెట్కి వెళ్ళే రూట్ వచ్చేసి రవి పెట్రోల్ బంక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు అయితే బ్లాక్ చేశారండి. సో ఆ రూట్ అంటే అయితే ఏమాత్రం వెహికల్స్ అనేది వెళ్ళడం లేదు. అండ్ డిమార్ట్ రోడ్ ఒకటే వర్కింగ్లో ఉంది. సో వచ్చేవి వెళ్ళేవి రెండు అయ్యేసరికి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి అండ్ చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. సో అక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నేను షేర్ చేయాలని అనుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్. చాలా రోజుల నుంచి ఈ బులోరా డ్రైవర్ అన్న వాళ్ళకు ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు అయితే వీలైంది. అండ్ నిన్నొకటి ఈరోజు ఒకటి జరిగేసరికి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.